మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రకాష్ నగర్ కాలనీ మా ల్యాండ్ కబ్జా చేస్తున్నాం. మేము కొన్న జాగా మేము కొన్నాం. మేము 20 సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఉన్నాం. మేము వచ్చి ఇప్పుడు మా ఇంట్లో కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రకాష్ నగర్ ఇక్కడనే బేగం అంతా అదే బస్తీ వాసులు మేమంతా. బస్తీ మొత్తం అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో మాకు న్యాయం జరగాలి, దానం నాగేందర్ భూ కసరుడు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రైట్, అక్కడైతే మహిళలు అయితే ఆందోళన చేస్తున్నారు. దానం నాగేందర్ కి సంబంధించి ఆయన చేసిన కబ్జాల గురించి ఇక్కడైతే ప్రజాపాలనలో వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు రావడం జరిగింది. సో పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారు మహిళలు. మంది వచ్చిన కళ్ళు మాట మరి వాడు మంచోడే కదా, మాతో మాట్లాడాలి కదా వాడు. మేము ఏదో చెప్పడానికి వచ్చినా. మేము ఎంతమంది ఉన్నారన్న? ఎంతమంది ఇల్లు కబ్జాలైన? 32 ఇల్లు ఉన్నాయి మేడం. అక్కడ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ప్లాన్స్. రైట్, చూస్తారు కదా, ఏదైతే వాళ్ళ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ మొత్తం ఉంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా దానం నాగేందర్ పిలిచి వాళ్ళని బెదిరించాడని కూడా వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2000 మంది అయితే ఇక్కడ దానం నాగేందర్ కి సంబంధించిన బాధితులు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇంతవరకు మళ్ళీ ఎమ్మెల్యేలాగా గెలిచిన తర్వాత కొంచెమన్నా మార్పు వస్తుంది అని అనుకుంటే అయినా కూడా అదే దుస్థితికి దిగజారిందని చెప్పుకోవచ్చు దానం నాగేందర్. సో వేరే దగ్గరికి వెళ్దాం. అక్కడైతే పబ్లిక్ ఉన్నారు, ఇక్కడైతే ప్రజెంట్ అయితే పోలీసు వాళ్ళు తరుముతున్నారు. అక్కడికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే ప్రజాపాలనకి కొంతమంది వేరే సమస్యల నుంచి వచ్చారని చెప్పొచ్చు. సో ఇక్కడ అంతా చూసినదైతే దానం నాగేందర్ కి సంబంధించిన బాధితులే. దానం నాగేందర్ ఏదైతే చేసిన కబ్జాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు కావాలి, అవి మా భూములు, అవి మా ఇల్లు, వాటిని కబ్జా చేసిన అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా గంటాబద్ధంగా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంది, చిన్నపిల్లలు వేసుకొని మహిళలు కూడా వచ్చారు అంటే వాళ్ళు ఎంత ఆవేదన, ఎంత బాధ అనుభవిస్తున్నారో అయితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడే ఎవరైతే వచ్చారో, ఏదైతే దానం నాగేందర్కి సంబంధించిన మనుషులు ఎవరైతే ప్రజాపాలనకి బ్యానర్లు పట్టుకొని వచ్చారో వాళ్ళ ఫోటోలు తీసి తర్వాత భయపెట్టించే ప్రయత్నం అయితే చేద్దామనేసి ఫిక్స్ అయినట్టున్నాడు. సో ఒక వ్యక్తిని పంపించాడు, దానం నాగేందర్కి సంబంధించిన ఒక అనుచరణ అయితే వాళ్ళు పంపించడం జరిగింది. సో వాళ్ళని పట్టుకొని అయితే పోలీసు అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. సో విజువల్స్లో చూస్తున్నాం, మొత్తం దానం నాగేందర్కి సంబంధించిన మనుషులే, దానం నాగేందర్కి సంబంధించిన బాధితులే. ఏవైతే వాళ్ళు చేసిన కబ్జాలు అయితే ఉన్నాయి అవన్నీ మావే అనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రాజశేఖర్ హయాంలో వచ్చిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు దానం నాగేందర్ కబ్జా చేస్తారనేసి అయితే వాళ్ళు క్లియర్ కట్గా అన్నీ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం విజువల్స్లో పూర్తిగా చూస్తున్నాం. మేడం అన్న నమస్తే. ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వస్తే దానం నాగేందర్ అనుచరులు ఇక్కడ కూడా వచ్చారు. నాగరాజు ఒక్కడు 10 మంది వచ్చి ఒక కార్ అక్కడ పెట్టుకొని ఒకరు వచ్చి మేము ఎవరైతే ఇక్కడ మేము కంప్లైంట్ ఇచ్చి మాట్లాడుతున్నామో మళ్ళీ తర్వాత ఇబ్బంది చేయడానికి చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళినాం. ఎవరైతే ఇక్కడ వచ్చి ఇక్కడ చేయడానికి చూసిండో వాళ్ళని మేము పట్టుకొని ఎంక్వైరీ చేస్తాం. ఇదంతా చేయడానికి రీజన్ ఏంది, ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు, ఏం సంగతి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని సార్ చెప్పిండు. సమస్య పైన
మా సమస్య సార్ మేము 20 ఏళ్ళ నుంచి అక్కడ ఇండ్లు ఉన్నాయి మా ఇంట్లో కానుకొని ఖాళీ ల్యాండ్ ఉంది. ఖాళీ ల్యాండ్లో దానం నాగేందర్ వచ్చి కూర్చున్నాడు. అలా ఈ ల్యాండ్ ఆయన కలుస్తుంది మా ఇండ్లది. మీ ఇండ్లు ఇచ్చేసి ఆయనకు బిట్టు పెద్దగా అయిపోతుంది. మీ ఇండ్లు ఇవ్వండి. అంటే మొత్తానికి ఏమంటున్నా మీకు ఏమైనా పైసలు ఇస్తా అనేసి ఇప్పుడు మా కాడ మేము ఎందుకు ఇస్తాం ఇల్లు? మేము ఇల్లు కట్టుకొని 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. నువ్వు 2 సంవత్సరాల కింద వచ్చి ఈ జాగా నాకు కలుస్తుంది నువ్వు ఇయ్యంటే ఇస్తామా? మేము ఇయ్యాను మేమన్నాం. చంపైనా మిమ్మల్ని తీసుకుంటా, చంపైనా తీసుకుంటా. ఇవ్వకపోతే ఎట్లా చేయాలో నాకు తెలుసు, ఏ రకంగా చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు మీకు భయం పోయిందా? భయం అవుతుంది. మరి ప్రజాపాలనకు వచ్చినాము, సార్ లేడు, లెటర్ ఇచ్చినాము, కంప్లైంట్ ఇచ్చినాము, న్యాయం చేయమని వచ్చినాము. ఫర్దర్గా ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకా మళ్ళీ ఇప్పుడు పిలిచే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా మిమ్మల్ని? మేము ఎందుకు వెళ్తాం మేడం? పిలువడైనా బెదిరిస్తాడు, ఇంటికి వచ్చి బెదిరిస్తాడు. మనుషులైన అనుచరులను ఇప్పుడు ఎట్లా పంపించిన వాళ్ళ అనుచరులను అట్లా పంపిస్తాడు. ఎవడెవడు వెంటరా వాడిని పట్టుకొని రమ్మని ఇట్లా బెరియడం. ఏదైతే దానం నాగేందర్కి సంబంధించి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇంకా భయం ఉంది మేడం మాకు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మాకు అనుచరులను పంపించి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తాడు, మమ్మల్ని బెదిరిస్తాడనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకెంతమందిని బెదిరిస్తాడో, ఇంకెన్ని కబ్జాలు చేస్తాడో ఏంటో అయితే ఓకే టీవీ మొత్తం ఫోకస్ మొత్తం దానం నాగేందర్ మీద పెడుతుందని చెప్పుకోవచ్చు. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.